you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనం కేశవపూర్ లో ఉన్నాం. ఈ రోజు సీఎం పర్యటన నిజామాబాద్ లో ఉంది. సో దీనికి సంబంధించి బర్దీపూర్ లో హెలిప్యాడ్ అరేంజ్ చేయడం జరిగింది. శుక్రవారం రోజు సీఎం హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యి హెలికాప్టర్ ద్వారా బర్దీపూర్ లో దిగి అక్కడి నుంచి కేశవపూర్ కి ఈ సభా ప్రాంగణం చూసుకున్నట్టయితే ఇక్కడికి రాబోతున్నారు. రానున్న కొద్దిసేపట్లో యనమల రేవంత్ రెడ్డి ఎలక్షన్ లో భాగంగా అలాగే తన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి రాబోవడం జరుగుతుంది. అయితే బర్దీపూర్ గ్రామం లోపల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. సో దాని తర్వాత తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లిలో ఎస్సీ బాలుర బాలికల హాస్టళ్లకు శంకుస్థాపన. దీని వ్యయం అంచనా 20 కోట్లుగా ఉండనుంది. గిరిజన సంక్షేమ శాఖ, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇందల్వాయిలో సిబ్బంది నివాస గృహాలు మరియు అదనపు సౌకర్య నిర్మాణాలకు సంబంధించి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అట్లాగే ఆర్మూర్, బోధన్ మరియు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ నిర్మాణానికి శంకుస్థాపన. దీని మొత్తం అంచనా వ్యయం 600 కోట్లు. ప్రతి పాఠశాలకి 200 కోట్లుగా కేటాయించడం జరుగుతుంది. తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన. అంచనా వ్యయం 7.60 కోట్లుగా ఉండనుంది. తెలంగాణ యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన. దీని వ్యయం 1,36,00,000గా ఉంది. తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లిలో సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సైన్స్ ల్యాబ్ కోసం 18 కోట్లు వెచ్చించడం జరుగుతుంది. స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ చెక్కుల పంపిణీ 200 కోట్లు. అట్లాగే నిజామాబాద్ లో గాంధీనగర్ రోడ్డు, బినోలా రోడ్డు, ఇట్లా ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. అనంతరం బహిరంగ సభలో మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ సభకు ఉద్దేశించి ఈ సభా ప్రాంగణానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు, సీఎం రావడానికి వెళ్ళడానికి ఎట్లాంటి అంతరాయాలు లేకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిపి సాయి చైతన్య, కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు అందరూ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జనాభా పట్టేట్టుగా ఇక్కడ సభను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యలో ఈ సభా ప్రాంగణం నెలకొంది. ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ చేయబోయే కార్యక్రమాలు ఏంటి, దీనికి సంబంధించిన అభివృద్ధి పనులు ఏంటి, అభివృద్ధి పనుల భాగంగా ఎట్లాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు, అట్లానే అభివృద్ధి భాగంలో ఏ స్థలాల్లో ఎట్లాంటి ఇనాగ్రేషన్స్ ఉన్నాయి, వాటిని ఉద్దేశించి ఏ ఉద్దేశంతో ఈ స్కూల్స్ కావచ్చు అండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన సైన్స్ కళాశాల కావచ్చు వీటన్నింటినీ ప్రారంభించడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు, చుట్టూ మొత్తం చాలా పెద్ద ఎత్తున భారీగా ఈరోజు 3 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నట్టు తెలిసింది. అక్కడి నుంచి అన్ని పాలనా యంత్రాంగంలో భాగంగా అందరితో కలిసి మిగతా ఎమ్మెల్యేలు, షబీర్ అలీ కావచ్చు, అలాగే సుదర్శన్ రెడ్డి కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, భూపత్ రెడ్డి గారు, వీళ్ళందరితో కలిసి ఈ సభా ప్రాంగణం ఈరోజు కలకలలాడబోతుంది. ఇక్కడ నుంచి మనకు సీఎం రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే ఈ మేయర్ ఎలక్షన్స్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషించనున్నాయి. నిజామాబాద్ చరిత్రలోనే ఒక ప్రత్యేక ఘట్టంగా చెప్పుకోవచ్చు ఈ మున్సిపల్ ఎలక్షన్స్. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ కి ధీటుగా ఈ సభా ప్రాంగణం చూస్తే అట్లాగా ఉంది. అంత ధీటుగా ఇక్కడ ఏర్పాట్లు, అట్లాగే జన సమీకరణ జరుగుతుంది. వేచి చూడాలి ఎట్లాంటి రిజల్ట్ చూడబోతుంది.